ఈసారైనా అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లోను, హంగామా ప్లేలోను స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపుగా వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక ఈ సినిమాలో పెద్దగా ఏం లేదనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో కనిపించిన లైన్ చాలా సింపుల్‌గా ఉంది. అదేంటంటే హీరో ఒక ఊర్లో ఖాళీగా ఉంటూ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా హీరోకి చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీ కూడా ఉంటది. ఇంక హీరోకి హీరోయిన్‌తో పెళ్లవ్వాలంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. కొట్టాడా లేదా అనేది సినిమా. ఈ సినిమాలో హీరోగా చేసిన అతనే ఈ సినిమాని డైరెక్షన్‌తో పాటు ప్రొడ్యూస్ చేసుకుంటూ ఎడిటింగు, కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా చూసుకున్నారు. ఇంక సినిమాలో ఆయన పెర్ఫార్మన్స్ కూడా బానే ఉంది. అలాగే హీరోయిన్‌గా చేసిన ఆవిడ పెర్ఫార్మన్స్ కూడా బావుంది. ఇంక సినిమాలో విలేజ్ అట్మాస్ఫియర్‌నయితే బానే చూపించారు. ఇక సినిమాలో ఒక సీన్ తర్వాత ఒక సీన్ వెళ్తూ ఉంటది కానీ, ఏం జరుగుతున్నట్టయితే అనిపించదు. ఇంక సినిమాలో ఉన్న లవ్‌ని, వాళ్ళ ఎమోషన్స్‌ని, వాళ్ళు అచీవ్ చేయాల్సిన గోల్‌ని కూడా స్ట్రాంగ్‌గా ఏం చూపించలేదు. సిల్లీగా, సింపుల్‌గా చూపించుకుంటూ వెళ్లారు. సినిమా సగానికొచ్చేసరికి నేను జాబ్ కొడతానని ఛాలెంజ్ అయితే చేశారు. ఇక సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి సీన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి గైడ్ చేస్తున్నట్టుగా అనిపించాయి. అంతే తప్ప హీరో, హీరోయిన్ లవ్ గెలుస్తదా లేదా? హీరో గవర్నమెంట్ జాబ్ కొడతాడా లేదా? అని ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసేలాగా సీన్స్ అయితే ఉన్నట్టు అనిపించలేదు. ఇంక సినిమా స్టార్టింగ్‌లో హీరో గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. అదే పాయింట్ అని తెలిసినప్పుడు దాని గురించి ఏదన్నా మెసేజ్ ఇస్తారేమో అనుకున్నాను కానీ అలా ఇవ్వకుండానే సినిమాని ఆపేశారు. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి తగ్గట్టుగా బానే ఉన్నాయి. ఫైనల్‌గా ఈ సినిమాలో హీరో లవ్‌ని గెలిపించుకోవడం కోసం గవర్నమెంట్ జాబ్ కొడతాడా లేదా అనే సింపుల్ పాయింట్‌ని తీసుకొని అంతే సింపుల్‌గా చూపించారనిపించింది. అలానే సినిమాలో ఉన్న ఏ ఎమోషన్ కూడా కనెక్ట్ అయినట్టు నాకు అనిపించలేదు. అందుకే ఈ సినిమా అయితే నాకు అంత బాగా అనిపించలేదు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.